రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నీళ్లతో సాగు చేస్తున్న శనగ చెట్లను తినేసి అటువైపుగానే వెళ్తూ వరి పంటను తొక్కి ధ్వంసం చేసి అడ్డుగా ఉన్న 10 కొబ్బరి చెట్లను విరిచేసి నేల కూల్చి మల్బరీ సాగుకు ఏర్పాటు చేసిన షెడ్డు రేకులను విదిలించి కిటికీలను పెరికి లోపలికి తొంగి చూసి ఏమీ దొరక్క వెళ్తూ కరెంటు స్తంభాన్ని తొండంతో లాగి వంచి ఆ షార్ట్ సర్క్యూట్కి మంటలు చెలరేగడంతో అడవులకు పరుగుతీసింది ఆ ఒంటరి ఏనుగు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం పాతపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు ప్రతాప్ చెందిన పంట పొలాల వద్ద చోటు చేసుకుంది. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత వచ్చిన ఒంటరి ఏనుగు తిని తర్వాత వరి పంటను తొక్కి ధ్వంసం చేసి అటుగానే వెళ్తూ దాదాపు 10 టెంకాయ చెట్లను నేల కూల్చి మల్బరీ సాగు కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డుపై తన ప్రతాపాన్ని చూపి తిరుగు వెళ్తూ సిమెంట్ దిమ్మతో ఏర్పాటు చేసిన కరెంట్ స్తంభాన్ని మధ్యలోకి వంచి ఆ షార్ట్ సర్క్యూట్ శబ్దానికి మంటలు చెలరేగడంతో అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనతో రైతు ప్రతాప్ తీవ్రంగా నష్టపోయాడు. పాతపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న తన పంట పొలాలపై ఒంటరి ఏనుగు సంచరించి దాడులు చేసి తనకు తీవ్ర కష్ట నష్టాలు పాలు చేసినట్టు రైతు వాపోతున్నాడు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగు దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వం తరపున నష్టపరిహారం కూడా అందేలా చూడాలని ఆయన కోరారు. చెట్లు ఎన్ని పెరికేసిందా? 10 చెట్లు పైన పెరికింది నైనా. మళ్ళా శనగ చెట్లు కూడా తినేసింది. శనగ చెట్లు తినింది, మడి వేసింది, మొత్తం లాస్ట్ కి పోల్ మానించేసింది. శనగ చెట్లు తినేసి మడి వేసి మళ్ళీ ఆడిపోయి షెడ్లు అంతా కిటికీలు కూడా పెరికేసింది బా. అంటే ఆడ షెడ్ మామూలుగా ఏదైనా వేసుకుని పెట్టుకున్న షెడ్? రేసింగ్ షెడ్ అది. పట్టిపూరు మేపుతాను కదా, అది కూడా ఉంది ఆడ. అయితే అది కూడా వేసినామా. దాంట్లోకి పోయి ఆ పట్టు పురుగు లోపల ఏమైనా ఉన్నాయని తినేదానికని చూసుకునిందో ఏమనుకునిందో కిటికీలు పెరికేసింది. కిటికీ పెరికేసి లోపల కలబెట్టి చూసి మళ్ళా నింటి పందిలు వేసుకుంటుంది. దాని చుట్టూరు పందిలు మొత్తం పెరికేసింది. సింగిల్ ఎనిగే అది పెరికేసి లాస్ట్ కి అప్పాలించేసి ఆ దెబ్బకి వెళ్ళిపోయింది భయపడి. వెళ్ళిపోయింది మళ్ళీ అడవికల్లా వెళ్ళిపోయింది చెట్లు ఇంచుకుంటా.